ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా 420 ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ కాదు. కాబట్టి ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఈ దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి. టీఆర్ఎస్ పార్టీకి మేము ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాం. ఇప్పుడు ఇందాక శ్రీధర్ బాబు గారు అడిగినట్టుగా మహిళలకు ఫ్రీ బస్సు వద్దా, మహిళలకు 2500 వద్దా, ఇంట్లో 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వద్దా? మరి మా హామీలు అమలు కాని హామీలు అని అన్నారు. మేము 15,000 రైతు బంధు అంటే మీరు 16,000 అన్నారు. మేము 2,500 మహిళల కంటే మీరు 3,000 అన్నారు. మేము 4,000 పింఛన్ అంటే మీరు 5,000 అన్నారు. గాంధీ భవన్లో పోయిన కరెంటు బయట కాదు అది. కాబట్టి ఎవరినో ఎందుకు మోసం చేసిరని ప్రత్యేకంగా బీఆర్ఎస్ గురించి చెప్పాలి. కానీ ఇక్కడ మా ముందున్నటువంటి మీడియా సోదరులను మోసం చేసినటువంటి చరిత్ర ఇన్లిస్తానని ఇలా బీఆర్ఎస్ పార్టీది. మరి 420 అంటే బీఆర్ఎస్ అంటే 420. అందుకని పేరు మార్చుకున్న 420 అనే పేరు పోతుందేమో అనుకొని పాపం మార్చుకున్నారు. కానీ అది కొనసాగుతుంది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలకు దేశానికి కూడా తెలుసు. కాబట్టి ఇద్దరు కుమ్ముక్కై మా మీద అవాకులు చెవాకులు వేలుస్తూ దుష్ప్రచారం చేసి మరి రాబోయే ఎన్నికలలో ఏదో సాధిద్దామని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నటువంటి పార్టీ.
కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ యొక్క తప్పుడు ప్రచారాలను